వాడికి ఇంకా ఎందుకు అన్నం పెట్టలేదు? మీరు వచ్చిన తర్వాత అందరం కలిసి తిన్నామని. నేను చివరి వాడు ఉండగలుగుతాడా? ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయగలరా? తప్పైపోయింది మా ప్రభు, తప్పైపోయింది. శ్రీవారు కాస్త కోపం తగ్గించుకోండి, రండి అన్నం పెట్టారు. అరే నువ్వు కూడా రారా? రే చిన్న అన్నం తినపరా. అలాగే సినిమాలు వస్తాయా? ఎందుకు తాత రోజు అడిగిందే అడుగుతావు? చూడు నాన్న, తాతకి ఎన్నిసార్లు చెప్పినా రోజు అని అడుగుతున్నాడు. ఆయనకి తిక్కరా, అలాగే విసిగిస్తూ ఉంటారు. నువ్వు వెళ్ళి వర్క్ చేసుకో. ఎందుకు నాన్న రోజు అడిగింది అడిగి విసిగిస్తావు? గుర్తుండట్లేదురా మధు, ఇంట్లో నాకేం తోచడం లేదు. కాస్త బయటికి తీసుకెళ్తావా? నాకు అంత టైం లేదు నాన్న. అది కాదు, ఈ ముసలాడి వల్ల రోజు ఇంట్లో ఏదో ఒక గొడవ. మధు ఏంటి? నాకు కొంచెం డబ్బులు కావాలరా. చిన్న చిన్న వాటికి కూడా అడగాలంటే ఇబ్బందిగా ఉందిరా. అసలు నీకు ఎందుకు డబ్బులు? ముప్పొద్దులా తిండేది చాలదా? ఇంట్లో అంత ఇబ్బందిగా ఉంటే ఇంట్లో నుంచి బయటికి పో. నాన్న డబ్బులు లేవు, ఉన్నా ఇవ్వను. బయట ఉన్నాడేమో చూసిరాపో. తాత నాకేమన్నాడో తెలుసా? ఆయన ఎక్కడ తెచ్చాడో నాకేం తెలుసు. ఇదే తాత మీ ఇల్లు. నాన్న నీకు బుర్ర పనిచేయలేదా? మీరు ఎక్కడికో వెళ్ళిపోతే ఉన్నామనుకోరా, పోయామనుకోరా. బుద్ధి లేకుండా ఐస్ క్రీమ్ తింటున్నాడు, అందుకే ఓల్డేజ్ హోమ్ లో పడేయమని చెప్పింది. నాకు తెలిసి అక్కడ తీసుకెళ్ళారు. చెప్పండి, అతనే. మీరు వెళ్ళి కాసేపు లోపల కూర్చోండి. రండి సార్, వచ్చి కూర్చోండి. నేను మీ సొంత కొడుకుని అనుకొని చెప్పండి సార్. నాకేం గుర్తుండట్లేదు డాక్టర్. ఇంట్లో నుంచి బయటికి వెళ్తానా, ఇల్లు గుర్తుండదు. అసలు ఎందుకు బయటకు వచ్చాను గుర్తుండదు. అన్నం తింటాను, అది కూడా గుర్తుండదు డాక్టర్. ఇదంతా చెప్పుకుందామంటే చేయడం కూడా తీరిగలేడు కొడుకు. ఎప్పుడు నాపై అరుస్తూ ఇంట్లో నుండి ఎప్పుడు గెంటేద్దామని చూసే కూతురు లాంటి కోడలు. మీరైనా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి డాక్టర్. ఇదంతా కావాలని చేయలేదని చెప్పండి డాక్టర్. నేనుండే మా వాళ్ళకి సంతోషాన్ని దూరం చేస్తున్నాను. నేను లేకుండా నా కొడుకు కూడా సంతోషంగా ఉండగలరా? అరే అదేం లేదు, మీరు వెళ్ళి బయట కూర్చోండి సార్. మా నాన్నకి ఏమైంది డాక్టర్? మీ నాన్నకు వచ్చిన వ్యాధి పేరు
అల్జీమస్. అది వయసుతో పాటు అందరికీ వస్తుంది, కానీ ఆ విషయం ఆయనకు కూడా తెలియదు. నాకెందుకు ఇలా అవుతుందని కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఇప్పుడు మీకు మీ కొడుకు అన్నాను, మీ నాన్న కూడా అంతే. మీరు ఆయన పైన చూపాల్సింది కోపం కాదు, ప్రేమ. నువ్వు ఆయన దృష్టిలో కోడలు కాదు, కూతురువి. మావయ్య 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 నాన్న 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 వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న, వదిలేసావా నన్ను ఎడబాటునా. కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివా